సుమారు 1.5 సంవత్సరం క్రితం ఫారెన్ కార్ కంపెనీస్ ఫోర్డ్ అండ్ షెవర్లే లాంటి కంపెనీస్ వరుసగా ఇండియాని ఎగ్జిట్ అయ్యాయి. ఈ విషయం జరిగి ఎక్కువ రోజులు కూడా కాలేదు. ఇప్పటికే ఇండియా నుంచి ఫారెన్ బ్యాంక్స్ కూడా వరుసగా ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ చేశాయి. సంవత్సరాలుగా ఇండియాలో ప్రెజెన్స్ ఉన్న చాలా పెద్ద పెద్ద ఫారెన్ బ్యాంక్స్ ఒక్కొక్కటిగా ఇండియాని వదిలి వెళ్ళిపోతున్నాయి. ఎగ్జాంపుల్కి 2023లో ఒక న్యూస్ వచ్చింది. సిటీ బ్యాంక్ చాలా కాలంగా ఇండియాలో ప్రెజెన్స్ ఉన్న బ్యాంక్. ఆ సిటీ బ్యాంక్ తమ ఇండియన్ కన్జ్యూమర్ బ్యాంకింగ్ బిజినెస్ని, అంటే రీటైల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, వెల్త్ మేనేజ్మెంట్, ఈ మొత్తం బిజినెస్ని ఆ సమయంలో యాక్సిస్ బ్యాంక్కి సేల్ చేసింది. यहाँ हम अब एक ऐसी ब्रांच में खड़े हैं जहां आप मेरे पीछे देख सकते हैं कि रिनोवेशन चल रहा है, यानी कि जो सिटी बैंक था वो पूरी तरीके से अब एक्सिस बैंक का, అంటే ఇంతకు ముందు సిటీ బ్యాంక్గా ఉన్న బ్రాంచ్ ఇప్పుడు పూర్తిగా యాక్సిస్ బ్యాంక్గా కన్వర్ట్ అవుతుంది. కానీ సిటీ బ్యాంక్ సేల్ జరిగినప్పుడు నాకు అత్యంత ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం ఏంటంటే ఈ సేల్ చాలా లో వాల్యుయేషన్లో జరిగింది. అంటే సిటీ బ్యాంక్ పరిస్థితి మీరు తీసుకోండి, మమ్మల్ని త్వరగా ఎప్పుడు ఎంత వీలైతే అంత త్వరగా ఎగ్జిట్ అవ్వనివ్వండి అన్నట్టుగా అయిపోయిందనమాట దాని పరిస్థితి. కొన్ని వారాల క్రితం మరో విషయం జరిగింది, సేమ్ అలానే డాయిషా బ్యాంక్. దానికి కూడా ఇండియాలో చాలా కాలంగా ప్రెజెన్స్ ఉంది. వాళ్ళు తమ రీటైల్ బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ని కోటక్ మహీంద్రా బ్యాంక్కి కేవలం 300 crores సేల్ చేశారు. అంటే ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ కనిపించింది. బ్యాంక్ ఎలాగైనా ఎగ్జిట్ అవ్వాలని చూస్తుంది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎగ్జిట్ అవ్వాలని ఆలోచిస్తుంది. ఏ వాల్యుయేషన్ కైనా ఎవరు కొనడానికి రెడీగా ఉంటే వాళ్ళకే సేల్ చేసడానికి రెడీగా ఉంది. మరి మీకు ఒక విషయం చెప్తాను, ఇది ఒక బ్యాంక్ లేదా 2 బ్యాంక్ స్టోరీ కాదు. చాలా కాలంగా ఫారెన్ బ్యాంక్స్ ఇండియాలో తమ బిజినెస్ ని సెల్ చేసి ఇండియా నుంచి బయటకు వెళ్తూనే ఉన్నాయి. సేమ్ ఇలానే బ్రిటిష్ బ్యాంక్ బార్క్లీస్ తో కూడా జరిగింది. 2011లో వాళ్ళు తమ ఇండియన్ రీటైల్ బ్యాంకింగ్ బిజినెస్ కంప్లీట్లీ క్లోజ్ చేశారు. తర్వాత 2015లో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ కూడా తమ ఇండియన్ రీటైల్ బ్యాంకింగ్ బిజినెస్ ని క్లోజ్ చేసింది. ఇప్పుడు ఇండియాలో ఇంకా మిగిలిన ఫారెన్ బ్యాంక్స్ తమ రీటైల్ బిజినెస్ ని ఇప్పటికే సెల్ చేశాయి లేదా ఇండియా నుంచి ఎగ్జిట్ అవ్వాలని ఆలోచిస్తున్నాయి. ఈ న్యూస్ మళ్ళీ వస్తుండడంతో నా మైండ్లో కూడా అదే క్వశ్చన్ వచ్చింది. బహుశా మీ మైండ్లో కూడా అదే క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, అసలు ఇలా ఎందుకు జరుగుతోంది అని. 100కి పైగా కంట్రీస్లో ప్రెజెన్స్ ఉన్న ఇంత పెద్ద బ్యాంక్స్ ప్రపంచవ్యాప్తంగా బాగా రన్ అవుతున్నాయి. కానీ ఇండియా లాంటి ఇంత పెద్ద ఎకానమీలో మాత్రం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఎందుకు ట్రై చేస్తున్నాయి? ఈ క్యూరియాసిటీతోనే నేను మా టీం ఈ టాపిక్పై రీసెర్చ్ స్టార్ట్ చేశాం. ఆ రీసెర్చ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి, ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. అంతేకాదు ఈ ఫారెన్ బ్యాంక్స్ వాటి ఇండియన్ హిస్టరీ గురించి కూడా 99% ఇండియన్స్కి అస్సలు తెలియని విషయాలు మాకు తెలిసాయి. ఇప్పుడు ఇక్కడ మేము ఒక విషయం అబ్జర్వ్ చేసాం, ప్రతి కంట్రీ ఎకానమీకి బ్యాంకింగ్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఏ బ్యాంక్ అయినా ఊరికే తమ బిజినెస్ని వదిలేసి ఆ కంట్రీ నుండి ఎగ్జిట్ అవ్వదు, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకు చాలా ఇష్యూస్ క్రియేట్ అవుతుంటాయి. ఇప్పుడు ఈ ఇండియాని ఎగ్జిట్ అవుతున్నాయంటే ఇండియా నుంచి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చిందా, ఏ విషయాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టింది మన ఇండియా, ఆ విషయానికి కూడా వస్తాను. కానీ ముందుగా కొన్ని డేటా పాయింట్స్తో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇండియాలో ఆల్మోస్ట్ 44 ఫారెన్ బ్యాంక్స్ ఉన్నాయి. వాటి మొత్తం బ్రాంచెస్ కలిపితే 775 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, నేను ఇక్కడ కేవలం ఫారెన్ బ్యాంక్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను, ఇండియన్ బ్యాంక్స్ గురించి కాదు. అంటే 44 ఫారెన్ బ్యాంక్స్, 775 బ్రాంచెస్. ఇప్పుడు ఎస్బీఐ గురించి మాత్రమే మాట్లాడితే ఎస్బీఐకి ఇండియాలో 23,000 కంటే ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 9,500 కంటే ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 775 బ్రాంచెస్ డేటా చూసినప్పుడు మాకు కూడా ఒక డౌట్ వచ్చింది, ఇంతే బ్రాంచెస్ ఉన్నాయా అని. ముంబై లాంటి పెద్ద సిటీస్లో వీటి బ్రాంచెస్ కనిపిస్తాయి కదా, అప్పుడు కొంచెం డీప్గా చూసాం. ఆ 775 బ్రాంచెస్లో 500 బ్రాంచెస్ లక్ష్మీ విలాస్ బ్యాంక్వే. ఇప్పుడు మీ మైండ్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ కదా అని. ఎస్, అది ఇండియన్ బ్యాంకే. తమిళనాడులో 60 మంది కలిసి ఈ బ్యాంక్ని స్టార్ట్ చేశారు. ఈ బ్యాంక్ని వాళ్ళే స్టార్ట్ చేశారు, కానీ 2020లో డిబిఎస్ బ్యాంక్ దీన్ని అక్వైర్ చేసుకుంది. ఇప్పుడు ఈ డిబిఎస్ బ్యాంక్ కూడా ఫారెన్ బ్యాంకే, ఇది సింగపూర్ బ్యాంక్. అంటే లక్ష్మీ విలాస్ బ్యాంక్ని ఈ లిస్ట్లో నుంచి తీసేస్తే మిగిలిన 43 ఫారెన్ బ్యాంక్స్కి ఇండియాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? కేవలం 273 బ్రాంచెస్ మాత్రమే. అంటే ఇండియాలో వీటి ప్రెజెన్స్ పేరుకే ఉందని చెప్పాలి. కానీ ఇక్కడ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఉన్నాయి. ఈ ఫారిన్ బ్యాంక్స్లో ఒక బ్యాంక్ అయితే ఇండియాలోనే 17,000 crores నెట్ ప్రాఫిట్ సంపాదిస్తుంది, కేవలం ఇండియాలోనే. కానీ ఈ విషయానికి వెళ్లే ముందు ఈ బ్యాంక్స్ హిస్టరీ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. చాలా మందికి ఏమనిపిస్తుందంటే ఈ ఫారిన్ బ్యాంక్స్ బహుశా 10 years 20 years క్రితం మాత్రమే ఇండియాకి వచ్చి ఉంటాయని, అప్పటి నుంచే తమ బిజినెస్ని రన్ చేస్తున్నాయని, 5 to 6 బ్రాంచెస్తో తమ పని చేసుకుంటూ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయని అనిపిస్తుంది. అది అలా అనుకుంటే అది కంప్లీట్లీ రాంగ్. వీటి హిస్టరీ చిన్నది కాదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫారెన్ బ్యాంక్స్ ఇండియాకి ఇండిపెండెన్స్ కూడా రాకముందు నుంచే ఉన్నాయి. ఎగ్జాంపుల్కి హెచ్ఎస్బీసీ అండ్ స్టాండర్డ్ చార్టర్డ్. ఈ బ్యాంక్స్ ఇండియాకి వచ్చి ఆల్మోస్ట్ 170 years అయిపోయాయి. 170 years.
ఇప్పుడు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కూడా తమ క్రెడిట్ కార్డ్ బిజినెస్ని సెల్ చేస్తుంది. అంతేకాదు రీటైల్ బిజినెస్ని కూడా సెల్ చేయడానికి ప్రిపరేషన్లో ఉంది. 170 ఇయర్స్గా ఇండియాలో బిజినెస్ చేస్తున్న బ్యాంక్ ఇలా ఎగ్జిట్ అవుతుందంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద మెయిన్ రీజన్ ఉంటుంది. చూస్తే ఈ రెండు బ్యాంక్స్ కూడా చాలా ముందుగానే ఇండియాకి వచ్చాయి. అరౌండ్ 1860 టైంలో ఇండియాకి వచ్చాయి. వాటి ఫస్ట్ బ్రాంచెస్ని కోల్కతా అండ్ బాంబేలో ఓపెన్ చేశారు. ఆ టైంలో ఈ ఫారిన్ బ్యాంక్స్ ఇండియాకి రావడం వెనుక ఉన్న స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, ఏ ఫారిన్ బ్యాంక్ అయినా ఇండియాకి ఊరికే రాదు, ఏదో ఒక బిజినెస్ ఆపర్చునిటీని చూసి వచ్చి ఉంటుంది. అయితే ఈ బ్యాంక్స్ అప్పుడు ఏం చూసాయి? అరౌండ్ 1860స్లో ఇండియాలో ఒక చాలా పెద్ద బిజినెస్ రన్ అవుతుంది. అదే బిజినెస్ నుంచి టాటా గ్రూప్ ముందుకు వచ్చింది. సేమ్ బిజినెస్ నుంచి బిర్లా గ్రూప్ కూడా ముందుకు వచ్చింది. అలాగే చాలా అదర్ బిజినెస్ గ్రూప్స్ కూడా ఇక్కడ నుంచే గ్రో అయ్యాయి. ఆ బిజినెస్ పేరు ఓపియం ట్రేడ్. సింప్లీ చెప్పాలంటే ఈ ఓపియంతో తర్వాత డ్రగ్స్ కూడా తయారు చేస్తారు. ఆ టైంలో స్టార్టింగ్ నుంచే బ్రిటిష్ వాళ్ళు చైనాతో ఓపియం ట్రేడ్ని చాలా పెద్ద స్థాయిలో చేసేవారు. ఆ ట్రేడ్ కోసం వాళ్ళకు చాలా మంది పార్ట్నర్స్ అవసరం అయ్యారు. అందుకే చాలామంది పర్సీ కమ్యూనిటీకి చెందిన వారిని పార్ట్నర్స్గా తీసుకున్నారు. తర్వాత నెమ్మదిగా ఇంకా చాలా మందిని కూడా వాళ్ళలో జాయిన్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఓపియం ట్రేడింగ్ జరిగేది. అయితే ఈ ఓపియం తయారయ్యేది ఎక్కడ? ఫస్ట్ బెంగాల్ అండ్ దాని చుట్టుపక్కల ఏరియాస్లో తయారయ్యేది. మరోవైపు మాల్వా ప్రాంతంలో, అంటే ఈ రోజుటి రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్లేసెస్లో కూడా ఓపియం తయారయ్యేది. ఇప్పుడు బెంగాల్లో తయారైన ఓపియంని కోల్కతా పోర్ట్ ద్వారా చైనాకి ఎక్స్పోర్ట్ చేసేవారు. అలాగే మాల్వాలో తయారైన ఓపియంని బాంబే పోర్ట్ ద్వారా చైనాకి పంపేవారు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో చాలా చీప్గా దీన్ని ప్రొడ్యూస్ చేయించేవారు. తర్వాత అదే ఓపియంని చైనాకి చాలా హై ప్రైస్కి అమ్మేవారు. ఇదే వాళ్ళ మోడల్స్ ఆపరేండి. కానీ తర్వాత చైనీస్ గవర్నమెంట్ ఓపియంపై బ్యాన్ విధించింది. ఈ విషయం బ్రిటిష్ వాళ్లకు అస్సలు నచ్చలేదు. అందుకే వాళ్ళు చైనాకి వ్యతిరేకంగా వార్ స్టార్ట్ చేశారు. తర్వాత 1860లో సెకండ్ ఓపియం వార్ ముగిసే టైంకి చైనా ఆ వార్లో ఓడిపోయింది. దాని తర్వాత బ్రిటన్ మళ్ళీ చైనాకి భారీ స్థాయిలో ఓపియం అమ్మడం స్టార్ట్ చేసింది. ఈసారి అయితే ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ అమ్మడం స్టార్ట్ చేసింది. దాంతో ట్రేడ్ ఇంకా వేగంగా పెరిగింది. కోల్కతా అండ్ బాంబే పోర్ట్స్లో ట్రేడర్స్ యాక్టివిటీ పెరగడం స్టార్ట్ అయింది. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ట్రేడ్ని హ్యాండిల్ చేయడానికి పేమెంట్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్ కోసం చాలా పెద్ద పెద్ద బ్యాంక్స్ అవసరమయ్యాయి. అప్పుడే యూరోప్ అండ్ అదర్ కంట్రీస్ పెద్ద పెద్ద బ్యాంక్స్ ఇండియాలో ఒక పెద్ద ఆపర్చునిటీని చూసాయి. ఇక్కడ చాలా పెద్ద బిజినెసెస్ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద డీల్స్ జరుగుతున్నాయి, వెళ్ళిపోదాం, ఈజీగా డబ్బు సంపాదించవచ్చు, ఇలా అనుకొని ఇక్కడికి వచ్చాయి. ఆ తర్వాత ఈ పెద్ద పెద్ద ఫారిన్ బ్యాంక్స్ కోల్కతా అండ్ బాంబేలో తమ బ్రాంచెస్ని ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాయి. అయితే కేవలం ఓపియం మాత్రమే కాదు, అదే ట్రేడ్ రూట్ ద్వారా ఇంకా చాలా కమోడిటీస్ కూడా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అయ్యేవి. ఈ విధంగా ఫారిన్ బ్యాంక్స్ బిజినెస్ ఇండియాలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఫారిన్ బ్యాంక్స్ కి ఇంత గొప్ప హిస్టరీ ఉందని తెలుసుకున్నాక మీ మైండ్లో కూడా ఇంకో క్వశ్చన్ కూడా వచ్చిండొచ్చు. అంటే ఈ బ్యాంక్స్ దాదాపు 170 ఇయర్స్గా ఇండియాలో ఉన్నాయి, అయినా ఇవి గ్రో ఎందుకు కాలేకపోయాయి అని. యావరేజ్గా ఇండియాలో వీటికి 6 to 7 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు రెండు మోడల్స్ని అర్థం చేసుకోవాలి. చూడండి, ఇండియాలో బిజినెస్ చేయడం అవుట్ సైడ్ కంపెనీస్కి మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఏ ఫారిన్ బ్యాంక్ అయినా ఇండియాలో బ్యాంకింగ్ స్టార్ట్ చేయడానికి 2 మేజర్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ విషయం మీకు అర్థమైతే వీళ్ళు ఇండియాని ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మోడల్ బ్రాంచ్ మోడల్. ఇప్పుడు ఈ బ్రాంచ్ మోడల్ ఎలా వర్క్ చేస్తుంది? ఈ మోడల్లో ఫారిన్ బ్యాంక్ ఇండియాలో ఒక సపరేట్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయదు. అంటే HSBC ఇండియా లేదా స్టాండర్డ్ చార్టర్డ్ ఇండియా టెక్నికల్ ఒక ఇండిపెండెంట్ ఇండియన్ బ్యాంక్ కాదు. అవి తమ ఫారిన్ పేరెంట్ కంపెనీకి కేవలం ఒక బ్రాంచ్ మాత్రమే. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే లండన్లో HSBC బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉండి దానికి ముంబైలో ఒక బ్రాంచ్ ఉంటే లీగలీ ఈ రెండు ఒకటే బ్యాంక్. అంటే ఇండియాలో ఉన్న బ్యాంక్కి వేరే షేర్ హోల్డర్స్, వేరే ఓనర్ లేదా వేరే ఐడెంటిటీ ఏమీ ఉండదు. ఇదే బ్రాంచ్ మోడల్. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఏ కంట్రీలో అయినా పేరెంట్ కంపెనీ ఉండొచ్చు. ఆ పేరెంట్ కంపెనీ నుంచి ఇక్కడ మన ఇండియాలో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తే అదే ఈ మోడల్. అదే కంపెనీ ఇండియాలో ఈ బ్రాంచెస్ని రన్ చేస్తుంది. దట్స్ ఇట్. ఇప్పుడు రెండో మోడల్ని అర్థం చేసుకోండి. ఈ రెండో మోడల్ పేరు హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ మోడల్. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో దీన్ని WOS మోడల్ అంటారు. ఇప్పుడు ఈ WOS మోడల్ బ్రాంచ్ మోడల్కి కంప్లీట్ ఆపోజిట్. అంటే ఫారిన్ బ్యాంక్ ఇండియాలో తమ సొంత ఇండియన్ సబ్సిడరీని ప్రాపర్గా క్రియేట్ చేయాలి. అంటే ప్రాపర్ రిజిస్ట్రేషన్ చేయాలి, బ్యాంక్ ఫార్మేషన్ చేయాలి, ఆ తర్వాత RBI నుంచి బ్యాంకింగ్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. ఆ తర్వాతే ఒక ప్రాపర్ ఇండియన్ బ్యాంక్లో వర్క్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు మెథడ్స్కి అదనంగా మూడో మెథడ్ కూడా ఉంది. దానిని షార్ట్ కట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పటికే ఉన్న ఒక ఇండియన్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడం, లేదా ఆ బ్యాంక్ని అక్వైర్ చేయడం, లేదా దాంట్లో మంచి స్టేక్ని అక్వైర్ చేయడం. ఎగ్జాంపుల్కి కొద్దిసేపటి క్రితమే నేను చెప్పినట్టుగా DBS బ్యాంక్ 2020లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ని అక్వైర్ చేసింది. అంటే ఇదే థర్డ్ మెథడ్. ఒక ఇండియన్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడం,
అయితే ఈ మెథడ్ ముందు చాలా స్ట్రిక్ట్గా ఉండేది, అంటే ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా ఈజీగా ఇన్వెస్ట్ చేయలేకపోయేవారు. కానీ రీసెంట్గా ఇప్పుడు ఆర్బీఐ దానికి కూడా పర్మిషన్ ఇస్తుంది. దానికి సంబంధించిన కొన్ని కేసెస్ కూడా నేను మీకు చెప్తాను. కానీ ఓవరాల్గా చూస్తే ఈ ఫారిన్ బ్యాంక్స్కి 2 ఆప్షన్స్ మాత్రమే ఉండేవి, బ్రాంచ్ మోడల్ అండ్ డబ్ల్యూఎస్ మోడల్. ఇప్పుడు మెజారిటీ ఫారిన్ బ్యాంక్స్ ఇండియాలో బ్రాంచ్ మోడల్ని ఫాలో చేస్తున్నాయి. అంటే మాకు ఇండియాలో బ్రాంచెస్ ఉంటాయి, కానీ ఆపరేషన్స్ మాత్రం మా పేరెంట్ కంపెనీ నుంచి హ్యాండిల్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రపంచంలోని దాదాపు ప్రతి కంట్రీలో కూడా వాళ్ళు ఇదే మోడల్ని ఫాలో చేస్తారు. ప్రతి కంట్రీలో సపరేట్ కంపెనీ క్రియేట్ చేయడం, బ్యాంకింగ్ లైసెన్స్ తీసుకోవడం, ఇలాంటి లాంగ్ ప్రాసెస్లో వాళ్ళు వెళ్ళాలనుకోలేదు. అంతేకాదు ఈ ఫారిన్ బ్యాంక్స్ ఇండియాకి వచ్చిన టైంలో ఈ డబ్ల్యూఎస్ మోడల్ అసలు ఉండేది కూడా కాదు. 2013లో ఈ డబ్ల్యూఎస్ మోడల్ అండ్ దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు బ్రాంచ్ మోడల్పై వర్క్ చేస్తున్నందున దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. పైకి చూస్తే ఇది చాలా సింపుల్ ప్రాసెస్లా కనిపిస్తుంది, కానీ దానికి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకే బాగా తెలుసు. అసలు ప్రాబ్లం ఏంటంటే ఏ ఫారిన్ బ్యాంక్ అయినా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే ప్రతిసారి ఆర్బీఐ అప్రూవల్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఆ అప్రూవల్ అంత త్వరగా రాదు, అందులో చాలా టైం కూడా వెళ్ళిపోతుంది. కానీ అన్నింటికంటే ఇంకా పెద్ద ప్రాబ్లం ట్యాక్సెస్. చూడండి, ఒక ఇండియన్ బ్యాంక్ అయితే సాధారణంగా వాళ్ళ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఆల్మోస్ట్ 25 to 30% మధ్యలో ఉంటుంది. కానీ ఫారిన్ బ్యాంక్స్కి మాత్రం ఇక్కడ పరిస్థితి మారిపోతుంది. బ్రాంచ్ మోడల్పై ఆపరేట్ చేసే ఫారిన్ బ్యాంక్స్కి ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ 35 to 38% వరకు ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ ట్యాక్సెస్ని రెడ్యూస్ చేయడానికి అండ్ ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి వాళ్ళు డబ్ల్యూఓఎస్ మోడల్ షిఫ్ట్ అవ్వచ్చు కదా. డబ్ల్యూఎస్ మోడల్లో ఏం జరుగుతుంది? ఇండియాలో తమ ఓన్ సబ్సిడరీని త్వరగా ఓపెన్ చేసుకోవచ్చు, త్వరగా బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ట్యాక్సెస్ కూడా ఇండియన్ బ్యాంక్స్ లాగే వర్తిస్తాయి, ఎందుకంటే ఆ సబ్సిడరీ ఒక ఇండియన్ బ్యాంక్, అంటే ప్రత్యేకమైన ప్రాబ్లం కూడా లేదు, టెన్షన్ కూడా లేదు. అయితే ఈ ఫారిన్ బ్యాంక్స్ డబ్ల్యూఎస్ మోడల్కి ఎందుకు షిఫ్ట్ అవ్వడం లేదు? ఇదే ది బిగ్గెస్ట్ క్వశ్చన్. దీనిని లోతుగా స్టడీ చేసినప్పుడు డబ్ల్యూఎస్ మోడల్లో ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఉందని తెలిసింది, ముఖ్యంగా ఫారిన్ బ్యాంక్స్కి. ఆ ప్రాబ్లం పేరు పిఎస్ఎల్ రూల్, అంటే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ రూల్. ఇప్పుడు పిఎస్ఎల్ గురించి మీరు ఎప్పుడు వినకపోతే క్విక్గా అదేంటో చెప్తాను. పిఎస్ఎల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. దీన్ని ఆర్బీఐ తీసుకొచ్చింది. ఆర్బీఐ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసింది. చాలా బ్యాంక్స్ ఫార్మర్స్కి లోన్స్ ఇవ్వడం లేదు, ఎంఎస్ఎంఈస్కి కూడా లోన్స్ ఇవ్వడం లేదు, అంటే ఫ్యూ సెక్టార్స్కి లోన్స్ ఇవ్వడమే లేదు. ఇప్పుడు ఫార్మర్స్కి లోన్ దొరకకపోతే మన దేశంలో మెజారిటీ పాపులేషన్ ఫార్మర్సే కదా, అంటే మనం సపోర్ట్ ఇవ్వకుంటే మన కంట్రీనే ముందుకు అవ్వదు. అలాగే ఒక పర్టికులర్ బ్యాంక్ ఎంఎస్ఎంఈస్కి కూడా లోన్స్ ఇవ్వకపోతే ఎలా జరుగుతుంది? అందుకే ఆర్బీఐ పిఎస్ఎల్ రూల్ని తీసుకొచ్చింది, దాన్ని కంపల్సరీ కూడా చేసింది. ఈ రూల్ ప్రకారం ప్రతి ఇండియన్ బ్యాంక్ తమ మొత్తం క్రెడిట్లో ఒక సర్టెన్ పర్సెంటేజ్, అంటే తమ మొత్తం లోన్లో ఒక సర్టెన్ పర్సెంటేజ్ని ప్రయారిటీ సెక్టార్కి తప్పనిసరిగా ఇవ్వాలి. ఎగ్జాంపుల్కి పబ్లిక్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ తమ మొత్తం క్రెడిట్లో 40% ప్రయారిటీ సెక్టార్కి ఇవ్వాలి. అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఈ లిమిట్ 60 to 75% వరకు ఉంటుంది. అంటే పెద్ద బ్యాంక్స్ తమ మొత్తం లోన్స్లో 40% ఆర్బీఐ చెప్పిన సెక్టార్కే కంపల్సరీగా ఇవ్వాలి. మిగిలిన 60% మాత్రం ఎవరికి ఇవ్వాలనేది ఆ బ్యాంక్ డిసైడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఒక టేబుల్ ఈ స్క్రీన్పై చూడొచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రయారిటీ సెక్టార్స్ అంటే ఏవి? ఫస్ట్ అగ్రికల్చర్, అంటే ఫార్మర్స్కి లోన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్, ఎడ్యుకేషన్ లోన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఎమర్జింగ్ సెక్టార్స్. ఈ ఎమర్జింగ్ సెక్టార్స్ టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి. ఆర్బీఐ వాటిని ఎప్పటికప్పుడు నోటిఫై కూడా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ 40% లిమిట్ అంటే ఫ్లాట్ లిమిట్ కాదు, అంటే ఫార్మర్స్కి ఎంతైనా లోన్ ఇచ్చి ఎంఎస్ఎంఈస్కి తక్కువ ఇవ్వచ్చు అలా కాదు, లేదా ఫార్మర్స్కి 2% మాత్రమే ఇచ్చి ఎంఎస్ఎంఈస్కి ఎక్కువ ఇవ్వచ్చు అలా కూడా కాదు. దీంట్లో కూడా ఆర్బీఐ సబ్ లిమిట్స్ పెట్టింది, ఎందుకంటే ప్రతి ప్రయారిటీ సెక్టార్కి లోన్స్ అందాలి, ముఖ్యంగా పెద్ద బ్యాంక్స్ నుంచి. అందులో 18% అగ్రికల్చర్ సెక్టార్ కోసం, అంటే ఒక రిజర్వ్ పెట్టేశారు. మీరు 100 కోట్ల లోన్స్ ఇస్తే అందులో 18% లోన్స్ కంపల్సరీగా ఫార్మర్స్కే ఇవ్వాలి. ఈ 18%లో కూడా ఇంకో కేటగిరీ ఉంది, అందులో 10% స్మాల్ ఫార్మర్స్కి ఇవ్వాలి. ఇది కంపల్సరీ. మీ బ్యాంక్ ఇండియాలో ఒక పెద్ద బ్యాంక్ అయితే మీ దగ్గర దీన్ని అవాయిడ్ చేసే ఆప్షనే లేదు. ఇప్పుడు మీరు కూడా అడగొచ్చు, ఈ టార్గెట్ని కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది అని. దానికోసం కూడా ఆర్బీఐ కొన్ని రూల్స్ పెట్టింది. ఏదైనా బ్యాంక్ ఈ టార్గెట్ని కంప్లీట్ చేయకపోతే పిఎస్ఎల్ కోసం రిజర్వ్ చేసిన అమౌంట్ని రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్లో డిపాజిట్ చేయాలి. తర్వాత ఆ ఫండ్ నుంచి లోన్స్ ఇవ్వబడతాయి, అంటే ఆ ఫండ్ ద్వారానే లోన్స్ డిస్పర్స్ చేస్తారు. కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏదైనా బ్యాంక్ డైరెక్ట్గా ప్రయారిటీ సెక్టార్కి లోన్ ఇవ్వకుండా ఈ ఫండ్స్లో మనీ డిపాజిట్ చేస్తే దానికి చాలా తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే ఏ బ్యాంక్ అయినా ఈ రూట్లో వెళ్ళాలని అనుకోదు. సరే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థమైంది. ఇప్పుడు ఫారిన్ బ్యాంక్స్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి. మీరు ఫారిన్ బ్యాంక్ ప్లేస్లో ఉన్నారని అనుకోండి. అప్పుడు ఈ ప్రాబ్లం ఎంత పెద్దదో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు బ్రాంచ్ మోడల్లో సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వలేరు,
ఎందుకంటే ప్రతి కొత్త బ్రాంచ్కి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ప్రతి ఒక్క బ్రాంచ్కి వేరువేరుగా అప్రూవల్ అవసరం. అదే ప్రాసెస్ మిగతా కంట్రీస్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇండియాలో మాత్రం ఈ ప్రాసెస్ చాలా కష్టం. సెకండ్ థింగ్, ట్యాక్సెస్. మీరు బ్యాంక్ మోడల్పై ఆపరేట్ చేస్తే మిగతా బ్యాంక్స్తో కంపేర్ చేస్తే మీరు ఎక్కువ ట్యాక్సెస్ పే చేయాలి. అది అంత చిన్న డిఫరెన్స్ కూడా కాదు, దాదాపు 10 to 12% వరకు డిఫరెన్స్ ఉంటుంది. సరే, ఈ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడి ఏదైనా బ్యాంక్ WS మోడల్కి షిఫ్ట్ అయిందని అనుకుందాం. అయితే ఈ ఫారెన్ బ్యాంక్స్ WS మోడల్కి ఎందుకు షిఫ్ట్ అవ్వడం లేదు? ఒకసారి లాజికల్గా ఆలోచించండి, మీకే సమాధానం దొరుకుతుంది. WS మోడల్లో వాళ్ళు అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వాలి, స్మాల్ ఫార్మర్స్కి కూడా లోన్స్ ఇవ్వాలి, MSMEస్కి కూడా లోన్స్ ఇవ్వాలి, అది అర్థమైంది. కానీ మెయిన్ ప్రాబ్లం అగ్రికల్చర్ అండ్ స్మాల్ ఫార్మర్స్. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద బ్యాంక్స్కి ముందుగా లిమిటెడ్ బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. నేను ఇప్పటికే చెప్పినట్టుగా వాళ్ళు చాలా ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనే అనుకోవడం లేదు. వాళ్ళ మెయిన్ ఫోకస్ పెద్ద మెట్రో సిటీస్. అక్కడ రిచ్ కస్టమర్స్ని టార్గెట్ చేయాలి, వాళ్ళ వెల్త్ మేనేజ్మెంట్ చేయాలి, వాళ్ళకి పెద్ద పెద్ద క్రెడిట్ కార్డ్స్ ఇవ్వాలి, అలా తమ బిజినెస్ని రన్ చేయాలి. కానీ మీ బ్రాంచెస్ ముంబైలో ఉన్నాయి, కోల్కతాలో ఉన్నాయి. అయితే స్మాల్ ఫార్మర్స్ని ఎక్కడ వెతుకుతారు? ఇదే ప్రాబ్లం నెంబర్ 1. అంతేకాదు, మీ మొత్తం లోన్స్లో 18% అగ్రికల్చర్కి ఇవ్వాలి. అది ఎలా చేస్తారు? ఎందుకంటే మీ బ్రాంచెసే లేవు కదా రూరల్ ఏరియాస్లోనే కాదు, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మీ బ్రాంచెస్ లేవు. మీ బ్రాంచెస్ అంతా మెట్రో సిటీస్లోనే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ముంబై లాంటి సిటీస్లో ఫార్మర్స్ ఎక్కడ దొరుకుతారు? ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి వల్ల ప్రస్తుతం ఫారెన్ బ్యాంక్స్ పరిస్థితి పని చేయాలంటే ఏం చేయాలి, మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? అందుకే బ్రాంచ్ మోడల్పై వర్క్ చేస్తున్నా వాళ్ళు ఎక్కువ బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేయలేకపోతున్నారు. అంటే ఆల్రెడీ చిన్న ఆపరేషన్ మాత్రమే జరుగుతుంది వాళ్ళకి. చిన్న ఆపరేషన్ కానీ ప్రాబ్లమ్స్ మాత్రం ఎక్కువ, దాన్ని ఎక్స్పాండ్ కూడా చేయలేరు. అందుకే చాలా బ్యాంక్స్, నేను ముందే చెప్పినట్టుగా సిటీ బ్యాంక్ తమ బిజినెస్ని తక్కువ వాల్యుయేషన్కి యాక్సిస్ బ్యాంక్కి సేల్ చేసింది. డాషా బ్యాంక్ కూడా తమ బిజినెస్ని కోటక్ బ్యాంక్కి సేల్ చేసింది. ఏ వాల్యుయేషన్ వచ్చినా యాక్సెప్ట్ చేసి ఇండియా నుంచి ఎగ్జిట్ అయిపోయాయి. కానీ నేను కొద్దిసేపటి క్రితం చెప్పినట్టుగా ఈ బ్యాంక్ బ్రాంచెస్ తక్కువ ఉన్న కొన్ని ఫారిన్ బ్యాంక్స్ మాత్రం ఇండియాలో అద్భుతమైన ప్రాఫిట్ సంపాదిస్తున్నాయి. వాటిలో ఒకటి HSBC బ్యాంక్. వాటి లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్స్ చూస్తే మీరు షాక్ అవుతారు. వాటి నెట్ ప్రాఫిట్ 17,000 crores. ఈ ప్రాఫిట్ దాదాపు కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రాఫిట్తో సమానం. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇండియాలో 3rd or 4th బిగ్గెస్ట్ ప్రైవేట్ బ్యాంక్. అంటే కేవలం కొన్ని బ్రాంచెస్తోనే ఇవి మిగతా బ్యాంక్స్ చేయలేనివి చేస్తున్నాయి. అయితే HSBC అండ్ ఫ్యూ ఫారిన్ బ్యాంక్స్ ఇలా ఎలా చేయగలుగుతున్నాయి? ఇది ఏదైనా మ్యాజిక్కా? దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ఈ ఫారిన్ బ్యాంక్స్కి రీటైల్ సెగ్మెంట్లో అంత స్ట్రాంగ్ హోల్డ్ లేదు. రీటైల్ సెగ్మెంట్లో వీళ్ళ గ్రిప్ అంత బలంగా లేదు. రీటైల్ సెగ్మెంట్ అంటే మీలాంటి నాలాంటి కస్టమర్స్ని అక్వైర్ చేయడం, వాళ్ళకు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఇవ్వడం, తర్వాత క్రెడిట్ కార్డ్ సేల్ చేయడం, పర్సనల్ లోన్స్ అండ్ రిమైనింగ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ని ఇవ్వడం, ఇవన్నీ రీటైల్ బ్యాంకింగ్లోకి వస్తాయి. అందుకే చాలా ఫారిన్ బ్యాంక్స్కి ఒక విషయం బాగా తెలుసు, ఇండియాలో డైరెక్ట్గా రీటైల్ గేమ్ ఆడడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే ఉన్న ఇండియన్ బ్యాంక్స్ దగ్గర అవసరమైన అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, UPI లాంటి స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఈరోజు దాదాపు ప్రతి బ్యాంక్ దగ్గర ప్రాపర్ నెట్ బ్యాంకింగ్ అండ్ డిజిటల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఇలాంటి సిచ్యుయేషన్లో ఒక ఫారెన్ బ్యాంక్ రీటైల్ కస్టమర్స్ని అక్వైర్ చేయాలంటే ఏదో ఒక USP ఇవ్వాల్సిందే. కానీ ఆ USP ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా ఏమీ లేదు. మొత్తంగా చూస్తే ఇండియాలో ఇప్పటికే చాలా రీటైల్ బ్యాంక్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడ కొత్త USP తీసుకురావడం కూడా చాలా కష్టం. హార్డ్లీ ఏదైనా యూనిక్ USP కనిపిస్తుంది. అసలు ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలో కూడా ఎంచుకోవడం డిఫికల్ట్. అందుకే నాకు అనిపించేది ఏంటంటే ఈ ఫారిన్ బ్యాంక్స్కి ఇండియాలో పూర్తి ఫ్రీడమ్ ఇచ్చినా కూడా రీటైల్ బ్యాంక్స్లో వాళ్ళంత చాలా చేసేదేం లేదు. ఎందుకంటే ఇది చాలా ఛాలెంజింగ్ సెక్టర్. మార్కెట్ ఇప్పటికే క్యాప్చర్ అయిపోయింది. ఇక్కడ ఏదైనా డిఫరెంట్గా ఆఫర్ చేయడం ఫారిన్ బ్యాంక్స్కి కూడా చాలా కష్టం. ఈ విషయం ఫారిన్ బ్యాంక్స్కి కూడా బాగా తెలుసు. అందుకే HSBC రీటైల్ సెగ్మెంట్పై ఎక్కువ ఫోకస్ చేయదు. అయితే వాళ్ళు ఏం చేస్తారు మరి? డబ్బు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్స్పై ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఫారిన్ బ్యాంక్స్గా అక్కడ వాళ్ళకు ఎక్కువ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్కి SBI ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చేస్తే లేదా ఏదైనా గవర్నమెంట్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చేస్తే దానికి అంత రెస్పెక్ట్ ఉండదు. కానీ ఒక ఫారిన్ బ్యాంక్కి ఈ విషయంలో ఎక్స్పర్టీజ్ ఉంటే దాదాపు 1.5 సెంచురీ నుంచి ఇండియాలో ఉంటూ గ్లోబల్లీ కూడా తమ బిజినెస్ రన్ చేస్తుంటే అలాంటి బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ బిజినెస్ చేస్తే మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అడ్వైజరీ అంటే M&A అడ్వైజరీ చేస్తే, ట్రెజరీ ఫారిన్ ఎక్స్చేంజ్ వెల్త్ మేనేజ్మెంట్ చేస్తే వాళ్ళకు ఆల్రెడీ ఒక రెస్పెక్టబుల్ నేమ్ ఉంటుంది. దాంతోపాటు ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ కూడా ఉంటుంది. ఆ ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ అడ్వాంటేజ్ వాళ్ళకి ఇండియాలో కూడా బెనిఫిట్ ఇస్తుంది. ఇంకో విషయం మీరు గమనిస్తే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, M&A అడ్వైజరీ ఇవన్నీ హై మార్జిన్ బిజినెసెస్. అంటే డీల్స్ లిమిటెడ్గానే ఉంటాయి, కానీ ఆ డీల్స్ నుంచి వచ్చే మనీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే HSBC అండ్ ఫ్యూ మోర్ ఫారిన్ బ్యాంక్స్ కూడా ఈ సెగ్మెంట్స్పై ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాయి.
అందుకే రీటైల్కి సంబంధించిన బిజినెస్ని నెమ్మదిగా స్లోలీ సెల్ చేసేస్తున్నాయి. ఇందుకే ఇండియాలో కొన్ని ఫారెన్ బ్యాంక్స్ అయితే కేవలం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ M&A అడ్వైజరీ లాంటి బిజినెసెస్ మాత్రమే చేస్తాయి. వాళ్ళ బ్రాంచెస్ వగైరా కూడా రన్ చేయరు. రెగ్యులర్ బ్యాంకింగ్కి సంబంధించిన పని ఏమీ కూడా చేయరు. ఇప్పుడు ఫారెన్ బ్యాంక్స్ ఇండియాని ఎందుకు ఎగ్జిట్ అవుతున్నాయో మీకు అర్థమైంది. కానీ ఇక్కడ కొన్ని బ్యాంక్స్ ఇండియా నుంచి ఎగ్జిట్ అవ్వడం కాదు, ఇండియాలో కూడా ఎంట్రీ అవుతున్నాయి. ఎందుకంటే రీసెంట్లీ ఇండియా తన డోర్స్ని ఓపెన్ చేసింది అవుట్ సైడ్ బ్యాంక్స్కి, అంటే ఫారెన్ బ్యాంక్స్కి. అంటే ముందు మీరు ఏదైనా ఇండియా బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందు చాలా కష్టం ఉండేది. కానీ రీసెంట్లీ మీరు గమనిస్తే నేషనల్ బ్యాంక్ ఆఫ్ దుబాయ్ అంటే ఎమిరేట్స్ NBD $2.75 బిలియన్ RBI బ్యాంక్లో 60% స్టేక్ని అక్వైర్ చేసింది. ఇది ఇండియన్ బ్యాంకింగ్ హిస్టరీలోనే ఇప్పటి వరకు జరిగిన ది బిగ్గెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్. అలాగే బ్లాక్ స్టోన్కి కూడా ఫెడరల్ బ్యాంక్లో దాదాపు 10% స్టేక్ తీసుకోవడానికి అప్రూవల్ వచ్చింది. అంటే వాళ్ళు ఫెడరల్ బ్యాంక్లో 10% స్టేక్ తీసుకుంటున్నారు. అలాగే MUFG దాదాపు 39,000 crores శ్రీరామ్ ఫైనాన్స్లో 20% స్టేక్ తీసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇలా ఇంకా చాలా డెవలప్మెంట్స్ ప్రస్తుతం ఇండియాలో ప్యారలల్గా జరుగుతున్నాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సమ్వేర్ ఇండియా ఈజ్ లక్కీ. ఎందుకంటే ఇండియాకి స్ట్రాంగ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. కార్ కంపెనీస్ ఇండియాని ఎగ్జిట్ చేసినా ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్ట్రాంగ్గానే ఉంది. అందుకే అక్కడ పెద్ద ఇంపాక్ట్ కూడా రాలేదు. కానీ కొన్ని సెక్టార్స్లో ఇండియా ప్రెసెన్స్ చాలా స్ట్రాంగ్ లేకపోతే ఆ కంపెనీస్ ఇండియాని ఎగ్జిట్ అయితే అక్కడ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా RBI గురించి మాట్లాడితే గత కొన్ని సంవత్సరాల్లో RBI చాలా స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకుంది. బ్యాంకింగ్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడంలో కానివ్వండి, ఇండియాలో బిజినెస్ ఎన్వైరన్మెంట్ని ఇంప్రూవ్ చేయడంలో కానివ్వండి, మొత్తంగా RBI రియలీ టుక్ వెరీ వెరీ స్ట్రాంగ్ స్టెప్స్. మొత్తంగా చూస్తే ఫారెన్ బ్యాంక్స్ ఇండియాని ఎగ్జిట్ అవుతున్నాయి, కానీ దాంట్లో అంత నెగిటివిటీ చూడాల్సిన విషయం అయితే ఏమీ లేదు. ఎందుకంటే రీటైల్ సెగ్మెంట్లో కంపీట్ చేయడం వాళ్ళకు కూడా చాలా కష్టం. అందుకే వాళ్ళు మెయిన్లీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ M&A అడ్వైజరీ పైన స్టిక్ అవ్వాలని చూస్తున్నారు. అంతేకాదు చిన్న సిటీస్లోకి వెళ్ళాలని కూడా వాళ్ళు పెద్దగా అనుకోవడం లేదు. బికాస్ కాంపిటీషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ టఫ్. అందుకే మిగతా ఫారిన్ బ్యాంక్స్ ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకున్నాయి. వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, ఇండియాలో కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడంలో ఏ సెన్స్ లేదు. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ని వాళ్ళ స్టైల్లో వాళ్ళు బిజినెస్ చేసుకొనివ్వండి, మనం నేరుగా వెళ్ళి వాళ్ళలో స్టేక్ అక్వైర్ చేసుకుందాం అన్నట్టు. సో దట్ వీ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద ర్యాలీ అండ్ వీ కెన్ గెట్ బెనిఫిట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు డోషా బ్యాంక్, సిటీ బ్యాంక్ ఎందుకు తమ రీటైల్ బిజినెస్ని ఇండియాలో సెల్ చేసి ఎగ్జిట్ అయ్యాయో ఐ హోప్ యూ అండర్స్టూడ్. అలాగే స్టాండర్డ్ చార్టర్డ్ కూడా అదే డైరెక్షన్లోకి వెళ్తోంది. ఇప్పుడు ఒకవైపు ఈ బ్యాంక్స్ ఎగ్జిట్ అవుతున్నాయి, కానీ మరోవైపు ఒక పాజిటివ్ విషయం కూడా జరుగుతుంది. చాలా ఫారెన్ బ్యాంక్స్ డైరెక్ట్గా ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ అవుతున్నాయి. అక్కడ కూడా RBI చాలా కాన్షియస్గా ఉంది. అంటే ఏ కంపెనీలో అయినా ఏ బ్యాంక్ అయినా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు స్టేక్ అక్వైర్ చేయలేరు. అక్కడ కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బట్ గుడ్ టు సీ FDI క్యాపిటల్ ఇండియాలోకి వస్తుంది. దాంతో ఇంకా ఎక్కువ ఇండియన్ బిజినెసెస్ కూడా క్యాపిటల్ అందుతుంది. దాంతో వాళ్ళు తమ బిజినెస్ని కూడా ఇంకా చాలా ఫాస్ట్గా గ్రో చేయగలరు. ఎందుకంటే 2023 తర్వాత FDI చాలా తగ్గిపోయింది, అంటే డ్రాస్టికలీ తగ్గిపోయింది. కాబట్టి RBI తీసుకున్న ఈ కొత్త ఇనిషియేటివ్స్ బ్యాంకింగ్ సిస్టమ్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి వీటన్నింటినీ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ ఫర్ నౌ దిస్ ఈజ్ ఇట్. వెళ్లే ముందు ఒక విషయం, ఫైనాన్స్ ఇండస్ట్రీ అండ్ స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఇలాంటి క్యూరియాసిటీ డ్రివెన్ టాపిక్స్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయండి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.